ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది సమయం ప్రార్థనలోనికి వెళదాం. సమూయేలు రాసిన రెండవ గ్రంథము 24వ అధ్యాయము. సమూయేలు రాసిన రెండవ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరము కలిపి ఒక్క మాటలో చదువుదాం. 10వ వచనాన్ని మనందరము కలిసి నాతో కూడా చదవగలిగిన వారు కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ సమూయేలు రాసిన రెండవ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనాన్ని నాతో కూడా చదవగలిగిన వారు చదవడానికి కలిసి ప్రయత్నం చేయండి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపమును కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకనై దాన్ని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. మరొక మాట చదువుదామండి. ఇది అధ్యాయములో 17వ వచనాన్ని కూడా మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదాం. 17వ వచనాన్ని కూడా మనందరము కలిసి ఒక్క మాటలా చదువుదామండి. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే. గొర్రెల వంటి వీరేమి చేసితిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఈ రాత్రికాల సమయంలో మరి ప్రార్థనకి వెళ్ళే ముందుగా మనం ప్రార్థన కొరకై పురుకొల్పబడ్డానికి దావీదు యొక్క ప్రార్థన ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన ప్రార్థనను వినాలి అంటే ముందు మనం దేవునికి తగినట్లుగా మనం జీవించినప్పుడే దేవుడు మన ప్రార్థనను అంగీకరించగలిగిన వాడు. బైబిల్లో నుంచి ఎన్నోసార్లు మీకు చూపించాను 7 విషయాలు. దేవుడు ప్రార్థనను అంగీకరించకపోవడానికి గల కారణాలు బైబిల్ గ్రంథంలో 7 ఉన్నాయి. దేవుడి యొక్క మాట వినకపోయినా, మన హృదయంలో పాపము లక్ష్యము చేసినా, ఒకవేళ అపవిత్రమైన కార్యములు మనం చేసినా దేవుడు మన ప్రార్థనలను వినడు. ఒకవేళ మనం చేయొచ్చు, మనకు అలవాటు కదా, ప్రార్థన ప్రతిరోజు చేయడం మనకి రక్షించబడిన నాటి నుంచి మనకు అలవాటు కాబట్టి చేయొచ్చు. కానీ మనం చేస్తున్న ప్రార్థన దేవుడు వింటున్నాడా? నేను చేసిన ప్రార్థనకు జవాబు దేవుడి దగ్గర నుంచి వస్తుందా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం చేయడం ప్రాముఖ్యం కాదు, చేసిన దానికి దేవుడి దగ్గర నుంచి మనం ప్రతిఫలాన్ని పొందుతున్నామా? ఒకవేళ పొందలేదు అంటే, దేవుడి దగ్గర నుంచి మనకు సహాయం రాలేదు అంటే, ఎందుకు రాలేదు? నేను ప్రార్థించాను కదా, నా దేవుడు ప్రార్థిస్తే వింటాను అన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును అని చెప్తున్నాడు కదా. నేను అడిగాను దేవుణ్ణి, నేను ప్రార్థన చేశాను, కానీ దేవుడు ఎందుకు నా ప్రార్థన వింటలేదు? వినకపోవడానికి గల కారణం ఏంటి? ఒకవేళ మనం ఏదైనా లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటి గురించి ప్రార్థన చేసామనుకోండి, ఒకవేళ దేవుడు వినలేదు అంటే, ఓహో నేను అడిగింది తప్పు కాబట్టి దేవుడు నా ప్రార్థన వినలేదు అని చెప్పొచ్చు. కానీ ఆత్మ సంబంధమైన విషయాల గురించి కూడా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వినలేదు అంటే అప్పుడేమంటాం? ప్రభువా, నేనేమి లోకంలో ఉన్న వాటిని కాదు కదా నేను అడిగింది ఆత్మీయమైన విషయాల గురించే కదా, నా కుటుంబంలో ఉన్న వారి రక్షణ కొరకే కదా, నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయని కదా, వారి కొరకే కదా ఇలా ప్రార్థన చేశాను, అది కూడా నువ్వు నా ప్రార్థన వినలేదా? నిజంగా ఈ రాత్రి మనం ఒక్కసారి పరిశోధించి మనం చూసుకున్న ఎడల దేవుడు మన ప్రార్థన వింటున్నాడా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఏదో చేసి వెళ్ళడం ముఖ్యం కాదు. చాలాసార్లు అనుకుంటాం, నా వంతు నేను ప్రార్థన చేసి వెళ్ళిపోయినా లేదా? నీ వంతు నువ్వు ప్రార్థన చేయడం కాదు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వినాలి అంటే దానికి తగినట్లుగా ఉన్నావా లేదా? అలాగూ లేకుండా ఏదో
మనం వచ్చాము, ప్రార్థన చేసాము, వెళ్ళాము. లేదా మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము దేవుడికి, దేవుడు మన ప్రార్థన విన్నాడా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రార్థించడము కంటే విడుదల పొందడం అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటంటే దేవుడు మనకొక ప్రార్థన అనే ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు ప్రార్థన అనే ఆయుధం ఎలాంటిది అంటే, సాతానుడు ఎలాంటి పరిస్థితులు, బంధకాలు తీసుకొచ్చినా ఆ బంధకాలన్నిటినీ కూడా ప్రార్థన ద్వారా మనము పరిష్కరించగలుగుతాం, అంటే ప్రార్థన ద్వారా సాధించగలుగుతాం. అందుకని అపొస్తలుడైన అంటే యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుతో చెప్పాడు, పేతురు, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నేను నీ చేతికి ఇచ్చాను. నువ్వు ఏది బంధిస్తావో అది పరలోకమందు బంధించబడుతుంది, నువ్వు భూమి మీద ఏమైతే ఇప్పుతావో అది పరలోకమందు విప్పబడుతుంది అని దేవుడు ఆయనకు ఒక మాటను చెప్పాడు. ఆయన అంటే దేవుడు సంఘానికి లేక దేవుని బిడ్డలకు ఇచ్చిన ఆ తాళపు చెవి అనేది ఎలాంటిది అంటే, ప్రార్థన అనేది ఎలాంటిది అంటే, సాతాను ఎలాంటి తాళపు కప్పను వేసినా, అంటే ఎలాంటి బంధకాన్ని బంధించినా దేవుడు మన ప్రార్థనను వినగలిగిన వాడు. ప్రార్థించడం ముఖ్యం కాదు, ప్రార్థించిన దానికి దేవుడు జవాబు ఇవ్వడం ముఖ్యం. బైబిల్ గ్రంథంలో చూడండి, చాలామంది ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు వారికి సహాయము చేసేవాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులను చూడండి, అనేక మంది విశ్వాసులను చూడండి. వారు కూడా దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనను విని వారి ప్రార్థనకు దేవుడు జవాబును దయచేశాడు. మరి అలాగే చేసిన దేవుడు ఈరోజు లేక రక్షించబడిన నాటి నుంచి మనం దేవుని బిడ్డలుగా చేయబడిన వారు ఎన్నో రకాలుగా మనం దేవుని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడా? ఒకవేళ ఇవ్వలేదు అంటే అసలు ఎక్కడో లోపం ఉంది, నాలో ఎక్కడో లోపం ఉంది. లేకపోతే నేను దేవుడు ఇచ్చేవాడే కానీ ఇవ్వనివాడు కాదు. ఆయన అడిగితే తప్పక ఇస్తానంటున్నాడు ఆయన. మరి నేను అడుగుతున్నది ఎందుకు ఇస్తలేదు దేవుడు? ఇవ్వకపోవడం గల కారణం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా? నేను ప్రార్థన చేస్తున్నానండి దేవుణ్ణి, మరి దేవుడే చెయ్యాలా? నేను అడుగుతున్నాను కదా దేవుడే చెయ్యాలా? చాలాసార్లు సులువుగా మనం మాట్లాడతాం. నేను చేస్తున్నానండి దేవుడు చేస్తా లేదు. నువ్వు చేసే ముందు నువ్వు ఎలాగుండి చేస్తున్నావు? నువ్వు సరిగా ఉండి చేస్తే, నీ జీవితాన్ని మార్చుకొని చేస్తే దేవుడు ఎందుకు వినడైనా? మీ అందరికీ తెలుసు కదా, దేవుడు యథార్థవంతులు దేవునికి మొరపెడితేనంట, యథార్థవంతుల యొక్క ప్రార్థనను దేవుడు ఎప్పుడూ నిరాకరించేవాడు కాదట. యథార్థముగా మనం దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుడిలో దేవుడు చెప్పినట్లుగా మనం జీవిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు ప్రార్థన వినడాయన? ఎందుకు ప్రార్థనకి జవాబునివ్వడాయన? ఆయన అంటాడు, నేనేమైనా వినలేని వాడినా, నేనేమైనా సహాయము చేయలేని వాడినా? మరి ఎందుకు? బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను, అంటే జరిగిన కార్యాన్ని చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 3వ వచనమండి. 12:3. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పసగా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతను తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టాలయముల సైనికులను అతనిని అప్పగించెను. ఇక్కడ మీకు ఈ 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో యోహాను సహోదరుని యాకోబుని ఏరోదు పట్టుకొని చంపించేశాడు, శిరచ్ఛేదనం చేయించాడు, నరికేశాడు, తల తీయించేశాడు. ఇప్పుడు రెండో వారిని పేతురుని కూడా పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు? జైల్లో పెట్టడానిక? చంపేయడానికి. ఎందుకంటే యేసు ప్రభువారి యొక్క శిష్యులను చంపడం ఎవరికి ఇష్టం? యూదులకు ఇష్టం.
కాబట్టి యూదులు నేను ఎప్పటికీ నేనే వారికి రాజుగా ఉండాలి అంటే వాళ్ళకి ఇష్టమైన కార్యాన్ని నేను చేయాలి. వాళ్ళకి ఇష్టమైన కార్యం ఏంటి అంటే యేసు ప్రభువారి యొక్క శిష్యులను చంపడము, ఆయన నమ్ముకున్న తన ప్రజలను హింసించడమే యూదులకు ఇష్టం. కాబట్టి ఆ పనిలో హేరోదు ప్రారంభించాడు. యాకోబుని చంపించాడు, ఇప్పుడు పేతురుని పట్టుకున్నాడు, జైల్లో వేయించాడు. ఈ పసగా పండుగ రోజున ఏమాత్రము కూడా హాని చేయకూడదని పండగ అయిపోయిన తర్వాతే పేతురును చంపాలని నిర్ణయించుకున్నాడు. ఆయన్ని కాపలా పెట్టాడు. ఎంతమంది సైనికులను కాపలా పెట్టాడు అంటే, ఎక్కడైనా మీరు చూడండి, ఖైదీలను కాపలా పెడితే ఎలా పెడతారు? జైలు గదిలో దొంగ ఉంటాడు, జైలు బయట సైనికులు కాపలా ఉంటారు, అంతేనా? కానీ ఇక్కడ అలా లేరు. పేతురుకి ఎలాగున్నారంటే జైలు లోపల కాపలా ఉన్నారు సైనికులు, జైలు బయట అంటే ఆ గుమ్మం బయటే మళ్ళీ సైనికులు కాపలా ఉన్నారు, ఆ జైలు గుమ్మం ఇంకా పెద్ద గేటు దగ్గర కూడా అక్కడ కూడా సైనికులు ఉన్నారు, మెయిన్ గేటు దగ్గర కూడా కాపలా పెట్టారు. ఇక పేతురు తప్పించుకొని పోవడానికి ఎటువంటి అవకాశం కూడా లేదు. ఒకవేళ దేవుడే దిగొచ్చిన పేతురుని తీసుకెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళాలా? ఆ చెరసాలలో నుంచి బయటికి తీసుకురావాలా, ఆ తాళం తీయాలా. ఒకవేళ తీసేటప్పుడైనా లోనున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, లేదా బయట ఉన్న వాళ్ళు చూస్తారు కదా, లేకపోతే జైలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూస్తారు కదా, ఒకవేళ మెయిన్ గేట్కి వెళ్ళినప్పుడు అక్కడైనా వారు పట్టుకుంటారు కదా, ఎక్కడ తప్పించుకుంటాడు? 4 చతుష్టాలయం లేక సైనికులను అలా పెట్టాడట, 4 చోట్ల పెట్టాడు. ఇక పేతురు తప్పించుకొని పోవడానికి అవకాశమే లేదు. మీరు ఇక్కడ చదివితే పేతురు చెరసాల యొక్క గదిలో 2 సైనికుల మధ్య నిద్రపోతున్నాడట, అవునా? ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడో చూడండి పేతురు. అతను చంపేస్తారు అని తెలుసున్నప్పటికీ కూడా పేతురికి నిద్ర ఎలా పట్టిందో అర్థం కాలేదు. కానీ ఆయన మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? నాకేంటి, బతుకుంటే ఆయన సేవ చేస్తాను, ఒకవేళ నన్ను చంపేస్తే యాకోబు వల్ల నేను కూడా నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నాకేంటి చింత, నాకేంటి బాధ అని ప్రశాంతంగా నిద్రపోతున్నాడట. ఇతరు నిద్రపోతున్నా సంఘం అయితే నిద్రపోలేదట, అవునా? సరే, ఇప్పుడు ఆ మాట చదువుదాం. 12వ అధ్యాయము 5వ వచనమండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అతను నిద్రపోతున్న సంఘానికి మాత్రం నిద్ర పట్టలేదు. ఆ రాత్రి అంతా సంఘము పేతురు కోసమే ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నీ దాసుడైన యాకోబును నరికించాడు హేరోదు, యూదులకు ఇష్టమైన కార్యమును తలంచి ఇప్పుడు పేతురును కూడా పట్టుకున్నాడు, పేతురును కూడా చంపాలనుకుంటున్నాడు. ప్రభువా, పేతురుని నువ్వు రక్షించవా, పేతురుని విడుదల చేయవా, పేతురుని ఎలాగైనా జైల్లో నుంచి బయటికి తీసిరా అని వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నిజంగా వీళ్ళు చేస్తున్న ప్రార్థనకి జవాబు వస్తుందంటారా? నమ్ముతారంటావా? ఎలా నమ్ముతారు చెప్పండి? ఎలా నమ్ముతారు? వీళ్ళు అసలు నమ్మడానికి ఏం అవకాశం ఉంది? ఎంతమంది సైనికుల్ని కాపలా పెట్టాడు. అసలు పేతురు ఎలాగ బయటికి రాగలడు? వీళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాము అంటే ఏదో ఒక అవకాశం ఉండాలి కదా. మనం దేవుణ్ణి అడుగుతున్నామంటే కొన్ని దేవుడు చేయగలిగిన వాటినే మనం చెప్పాలి, కానీ చేయలేని వాటి గురించి ఎందుకు? జరగలేని వాటి గురించి కాదు కదా అడిగేది, జరిగే వాటి గురించి అడగాల. కానీ జరగలేని వాటి గురించి వాళ్ళు అడుగుతున్నారు. పేతురుని విడుదల బయటికి తీసుకురావడం అంటే ఎవ్వరి తరము కూడా కాదు. ఎందుకంటే ఆ రోజు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, యాకోబుని, యేసుప్రభువారి శిష్యులను చంపుతున్నావు, నువ్వు యాకోబుని చంపించేప్పుడు రెండో వాడు, ఇప్పుడు పేతురును కూడా జైల్లో వేసావు, అతన్ని ఎందుకు వేసావు, ఏ తప్పు చేశాడని రాజు దగ్గరికి వెళ్ళి విచారణ చేయడానికి వీళ్ళ పక్షంగా ఒకలో కూడా లేరు. మరి ఎలా విడుదల చేస్తాడు? కానీ వీళ్ళకి ఇదే నమ్మకం అంతే, మన దేవుడు ఏదైనా చేయగలడు, మన దేవుణ్ణి ప్రార్థించాలే కానీ ఆయన చేయలేనిది ఏముంది? ఎంతమంది సైనికులు పెట్టినా ఆయన తీసుకురాగలడు. ఎందుకంటే ఆ యేసుప్రభువారిని
సమాధిలో నుంచి బయటికి రాకుండా ఎంతోమంది సైనికులను కాపలా పెట్టి ఇనుప సంఖ్యలు బంధించి దానికి పెద్ద తాళపు చెవి వేసి తాళపు మళ్ళీ సీలు వేసి ఇంత కాపలా పెట్టినప్పుడు యేసుప్రభువారే సమాధిలో నుంచి బయటకు వచ్చాడే. ఇప్పుడు పేతురుని దేవుడు ఆ జైల్లో నుంచి బయటికి తీసుకురాలేడా? తీసుకురాగలడు అని వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఇంకా తెల్లవారు లేదు. అయిందంటారా? తెల్లవారక ముందే ఇంకా రాత్రి వేళే పేతురుని దేవుడు చెరసాల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. పేతురు చెరసాల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని ఆ రాత్రి ఆలోచన చేసి మరియ ఇంటికి, మార్కు తల్లి అయిన మరియ ఇంటికి అతడు వచ్చి అక్కడ చూడగానే సంఘము అతని కొరకు ప్రార్థన చేయడం చూసి వారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. చూడండి, అది ప్రార్థన అంటే ఏంటో తెలుసా? అలాగ చెయ్యాలి ప్రార్థన. దేవుడికి మనం ఏమైతే అడుగుతున్నామో, మనం ఏమైతే ప్రార్థన చేయగలుగుతున్నామో అది దేవుడి దగ్గర నుంచి పొందగలుగుతున్నామా? అది దేవుడు చేయగలుగుతున్నాడా? మరి లేనప్పుడు దేవుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? నామకార్థంగానా? చెయ్యాలి కదని చేస్తున్నామా? అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీ ప్రార్థనలో పట్టుదల కానీ, ఆసక్తి కానీ, లేకపోతే యథార్థత కానీ లేకపోవడం వల్లే నేను మీ ప్రార్థనను అంగీకరించలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకే వచ్చిన నీవు నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. ఎంతో కాలం నుంచి దేవుడు నమ్ముకున్న దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాం. నువ్వు అడిగేదానికి దేవుడి దగ్గర నుంచి ఎప్పుడైనా జవాబు పొందావా? నువ్వు అడుగుతున్న దానికి దేవుడి దగ్గర నుంచి ఎప్పుడైనా నువ్వు పరిష్కరించబడ్డావా? నీ సమస్యల నుంచి విడుదల కలిగిందంటావా? మరి లేకపోతే ఏంటి మనం చేసే ప్రార్థన? ఏదో అడుగుతున్నాము, ఆయన దయాదాక్షిణ్యం ఉంటే ఆయన చేస్తాడు. ఆయనకి దయ లేకపోతే ఇంక మనం ఏం చేస్తాం? అడగడం వరకే మన బాధ్యతగానే, పెట్టేది ఆయన కదా అంటారు. నిజమే కదా. మరి నిజంగా దేవుడు నీకు ఇవ్వాలి అంటే, నీకు సహాయం చెయ్యాలి అంటే ఆయనకి తగినట్లుగా మనం ఉన్నామా? అలాగూ ప్రార్థించలేనప్పుడు దేవుడు మన ప్రార్థన దేవుడు ఎలాగంటాడంటావు? మన ప్రార్థనకి దేవుడు జవాబునిస్తాడంటావా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వేదైనా ఒకటి దేవుణ్ణి అడుగుతున్నావు అంటే నువ్వు పొందేవా? పొందలేనప్పుడు నీ ప్రార్థనకి జీవం ఎక్కడుంది? నీ ప్రార్థనకి ఎక్కడ పట్టుంది? నువ్వు అడుగుతున్నావు అంటే అడిగింది దేవుడి దగ్గర నుంచి పొందగలుగుతున్నావా? అడగడం ముఖ్యం కాదు, పొందడం ముఖ్యం. మనం పొందేవారిగా ఉన్నామా? పొందాలి అంటే దేవుడి దగ్గర దేవుడు హృదయాంతరంగాల్ని ఎరిగినవాడు. మనలో ఏ కల్మషము కూడా ఉండకూడదు. ఏ పాపం మనలో ఉన్నా దేవుడు మనకు సహాయం చేయలేడు. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చెయ్యాలి అంటే అపవిత్రమైనది మన దగ్గర అసలు కనపడకూడదు. చూపిస్తాను. ప్రార్థనకు దేవుడు సహాయం చెయ్యాలి అంటే ఇదొక మాట. ఏ మాటో చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనమండి. ఇరవై 23వ అధ్యాయము 14వ వచనమండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకున్నట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. నీ దేవుడైన యెహోవా నీకు సహాయం చెయ్యాలి అంటే నీ పాలెములో అనగా నీ హృదయములో అసహ్యమైనది ఏది కూడా నీ హృదయంలో ఉండకూడదు. ఏది అసహ్యమైనది దేవుడు నీ హృదయంలో చూసినా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడంతే. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు,
ఆ రోజుల్లో దేవుడు వారికి ఎంత ఖచ్చితంగా చెప్పాడంటే, మీరు నివసించే స్థలమే పరిశుద్ధంగా ఉండాల, స్థలమే పరిశుద్ధంగా ఉండాలన్నాడు. స్థలాన్నే పరిశుద్ధంగా ఉండాలని కోరితే ఇక మనుషులు ఇంకెంత పరిశుద్ధంగా ఉండాలంటారు? జాగ్రత్త. మనం ఉండే స్థలాల్ని మనం అంత పరిశుద్ధంగా ఉంచుకోగలిగితే మనం ఎంత పరిశుద్ధంగా ఉంటామో తెలుసా? అలాగే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈనాడు యేసు ప్రభువారిని నమ్ముకున్న మనము, మన హృదయము అనే ఈ పాలెము, దేవుడు సంచరించే ఈ హృదయం అనే స్థలములో, మన హృదయంలో ఉండే ఆ దేవుడికి మనలో అసహ్యమైనది ఏదీ కనపడకూడదన్నమాట. అదేదైనా దేవునికి వ్యతిరేకమైనది, అసహ్యమైనది ఒకవేళ మనలో ఉంటే దేవుడు మన పాలాన్ని వదిలిపెట్టి, మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన. మరి అందుకే కదా దేవుడు మన ప్రార్థనకి ఎందుకు పట్టు లేదు అంటే, మనం ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు అంటే ఇదే సమస్య. మీకు ఎన్నోసార్లు చూపించాను. దానియేలు గ్రంథంలో దానియేలు కూడా ఒకనొకప్పుడు అలాగే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దానియేలు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు వెంటనే జవాబిచ్చేవాడు, అతనికి తెలియచేసేవాడు. మీకు తెలుసు కదా, రాజు కల వచ్చినప్పుడు ఆ కల భావాన్ని రాజు దగ్గర ఉన్నవారు ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు. వాళ్ళ గారడీ విద్య కలిగిన వారు కానీ, జ్యోతిష్కులు కానీ, మాచర్య చెప్పేవారు కానీ, సోదెగాండ్లు కానీ, ఇలాంటి వారిని అందరినీ పిలిపించాడు బబులోను రాజుని నెబుకద్నెజరు. నా కల వచ్చింది, నేను కల మర్చిపోయాను, కల భావాన్ని చెప్పమన్నప్పుడు ఎవరూ చెప్పలేనప్పుడు దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి అడిగాడు. అతను చంపాలనుకున్నప్పుడు, అతనితో ఉన్న వాళ్ళు జైల్లో ఉన్న వారిని చంపాలనుకున్నప్పుడు దానియేలు అడిగాడు, ఎందుకు మీరు చంపాలనుకుంటున్నారని రాజు ఇలా చెప్పాడు. మరి ఈ విషయం మాకు తెలియదు కదా, సరే నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు రాజు దగ్గర దానియేలుని తీసుకెళ్ళినప్పుడు ఆ రాజు దానియేలుతో చెప్పాడు, నాకు కల వచ్చింది, ఆ కల నేను మర్చిపోయాను, నెల రోజుల టైం ఇచ్చిన వీడికి నా కల భావాన్ని చెప్పమని ఎవరూ చెప్పలేకపోయారు. అందుకనే ఇంతకాలం నేను పోషించిన వారు నాకు ఉపయోగపడలేనప్పుడు నాకు ఎందుకు వీళ్ళందరినీ, అందుకనే నా దేశములున్న ఈ జ్యోతిష్కులు కానీ, మాచరే చెప్పేవారు కానీ, చోది చెప్పేవారు కానీ, ఇలాంటి జరగబోతున్న సంగతులు చెప్పేవాళ్ళు ఇంకా నా దేశంలో ఉండకూడదు, వాళ్ళందరినీ చంపేయమన్నాను. రాజా, చంపాలనుకుంటే వాళ్ళని చంపాలా, మరి మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మరి మీరు కూడా తత్వజ్ఞానం ఎరిగిన వారు కదా, జరగబోతున్న సంగతులు చెప్పడానికి కదా మీ దేశం నుంచి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అయితే రాజా, ఈ సంగతి మాకు తెలియదు, నీ కల వచ్చినట్లు కానీ, దాన్ని భావాన్ని చెప్పమన్నట్లు కానీ మాకెవరూ చెప్పలేదు, ఈ విషయమే మాకు తెలియదు. సరే, నాకు కొన్ని రోజుల టైం ఇవి, కొంత సమయం నాకు ఇస్తే నేను వెళ్ళి నీ కల భావాన్ని చెప్తాను అని దానియేలు అడిగాడు. దానియేలు వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థించినప్పుడు, అతని స్నేహితులు కలిసి ప్రార్థన చేసినప్పుడు, అతనికి ఎప్పుడైతే వీళ్ళు కలిసి ప్రార్థన చేశారో దేవుడు వెంటనే ఆ కల భావాన్ని దేవుడు చెప్పాడు. దానియేలు ఎప్పుడు దేవుడిని అడిగినా, ఎప్పుడూ దానియేలు యొక్క ప్రార్థనను దేవుడు త్రోసివేయలేదు. అతడు అడగాలే తప్ప దేవుడు ప్రతిసారి దేవుడు విన్నాడైనా. ఒక మాట, అందుకనే దానియేలు గురించి బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు, నాకు ఎంత ఇష్టమైన వాడువో తెలుసా. దానియేలు దేవునికి అంత ఇష్టమైన వాడు ఎందుకు అయ్యాడు అంటే, దేవుడికి కూడా ఆయన అలాంటి ఇష్టమైన పనులను చేసేవాడు. ఈ రాత్రి ఈ మాట మీకు చూపిస్తాను. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనమండి. 3:22. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చూసారా, ఆయనకి ఇష్టమైన కార్యములను మనం చేయుచున్నాము గనుక మనము ఆయన్ని ప్రార్థించినప్పుడు వల్ల దేవుడు ఆయన్ని ఏమైతే అడుగుతున్నామో అవన్నీ మనకు దేవుడు ఇస్తాడట. అది దానియేలు, దేవునికి ఇష్టమైన వాడు, ఆయనకి ఇష్టమైన కార్యాన్నే చేసేవాడే తప్ప దేవునికి ఇష్టం లేని కార్యాన్ని ఎప్పుడూ చేయలేదు. మనమేంటో తెలుసా, మన జీవితంలో
దేవునికి ఇష్టమైన కార్యం చేయడం కానీ, దేవుణ్ణి సంతోషపెట్టే కార్యం చేయడం కానీ మనం చెయ్యం. మరి ఎలా దేవుడు వింటాడు మన ప్రార్థన? ఎందుకు దేవుడు మన ప్రార్థనల్ని వినకుండా, మన సహాయం చేయకుండా ఉంటున్నాడు ఆయన? దానియేలును చూడు, బైబిల్ గ్రంథంలో చాలామందిని చూడండి, వాళ్ళు ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు వారి ప్రార్థనలు వినేవాడు. ఎందుకు దేవుడు వారికి అలా సహాయం చేశాడు అంటే, ఆయనకిష్టమైన కార్యములను చేసేవారు, ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించేవారు. ఇలా మనుషుల ఇష్టాన్ని నెరవేర్చేవారు కాదు, మనుషులను సంతోషపెట్టేవారు కాదు, వీళ్ళ దేవుణ్ణే సంతోషపెట్టాలనుకునేవారు. అందుకనే వాళ్ళు ఏది దేవుణ్ణి అడిగినా దేవుడు వారి ప్రార్థన వినేవాడు. ఒక్కొక్క సమయంలో దానియేలుకి కొన్ని రోజులు అతడు కలత చెందాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కల యొక్క మర్మాన్ని తెలుసుకోవడం కొరకు దానియేలు ఆహారం తినడం మానేశాడు, మాంసం తినడం మానేశాడు, తన గెడ్డము కానీ తన తలను కానీ కటింగ్ వేయించుకోవడం మానేశాడు. చాలా విచారముతో దానియేలు దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. కానీ దేవుడు దానియేలు యొక్క ప్రార్థనకు దేవుడు జవాబును పంపించాడు. కానీ ఆ జవాబు దానియేలు దగ్గర రావడానికి కొన్ని రోజులు పట్టింది. ఎందుకు అంటే సాతాను, అంటే ఆ బబులోను దేశం యొక్క దేవత దేవుని యొక్క దూతను అడ్డుకుంది. దేవుడి దగ్గర నుంచి ఏ వర్తమానాన్ని అయితే తీసుకొస్తుందో ఆ దూతను ఈ బబులోను దేవతలు అడ్డుకున్నాయి అన్నమాట. అడ్డుకున్నాయి. ఇలాగా 20 రోజులు ఆ దేవదూతకి ఈ దేవతలకి యుద్ధం జరిగింది. కానీ ఆ దేవదూత వారిని జయించలేకపోయింది. అప్పుడు వెంటనే దేవుడు మరలా దేవుని యొక్క యుద్ధాలు చేసే దేవదూతని మిఖాయేలుని పంపించాడు. మిఖాయేలుని పంపించగానే మిఖాయేలు వచ్చి ఆ దేవతలన్నిటినీ జయించేసి ఈ దేవదూతను కిందకి పంపించింది. నీ వెళ్ళి చెప్పేసిరా అని. అప్పుడు ఆ దేవదూత దానియేలు దగ్గరికి వచ్చింది. అప్పుడు చెప్పింది, దానియేలు, నువ్వు ప్రార్థించగానే, నువ్వు అడగగానే దేవుడు నన్ను పంపించాడు. కానీ ఈ బబులోను రాజ్యం యొక్క దేవతలు నన్ను రాకుండా అడ్డుకున్నాయి. నేను సాయశక్తులుగా నేను ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేకపోయింది. అప్పుడు వెంటనే మిఖాయేలు దేవదూత మరలా పరలోకం నుంచి దిగొచ్చి నాకు సహాయం చేసి నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇదిగో దేవుడు ఏమైతే నువ్వు దేన్ని అడిగావో ఆ రహస్యము ఇదిగో దేవుడు బయలుపరిచాడు అని దానియేలుకి దేవుడు ఆ రహస్యాన్ని బయలుపరిచాడు. చూడండి, అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుని బిడ్డలు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చే దేవుడు. ఆయన ఏమీ జవాబు ఇవ్వకుండుండే దేవుడు కాదు. మరి అలాంటి దేవుడు మనం నమ్ముకున్న మనము దేవుడి దగ్గర నుంచి మనం అడిగిన దానికి జవాబును పొందుతున్నామా? ఎన్నిసార్లు పొందాం? మనం అడిగిన దానికి దేవుడు ఎలాగ జవాబు ఇచ్చాడు? మనం అడిగిన దానికి మనకి ఏ సమస్యనైతే, ఏ కష్టాన్నైతే, ఏ బాధనైతే మనం చెప్పుకున్నామో దానికి దేవుడి దగ్గర నుంచి మనం సహాయం పొందగలిగామా? మరి లేకపోతే ఇంకేంటి? మన భక్తికి అదే ధైర్యం. మనం యథార్థమైన భక్తిని చేసేటప్పుడు ఆ భక్తి మనకేం నేర్పిస్తుందో తెలుసా? నువ్వు ఏది అడుగుతావో అది దేవుడి దగ్గర నుంచి పొందుతావు. అందుకని యోబు అంటాడు, మీరు దేవుని యొద్ద యోచన చేయగా దేవుడు మీ యోచనను స్థిరపరచగలిగిన వాడు, నువ్వు చేసే మనవుని దేవుడు అంగీకరించగలిగిన వాడు. నీ భక్తే నీ ధైర్యం అంతా. ఈరోజు నీ లోకంలో బ్రతుకుతున్నావు అంటే సాతాను యొక్క సమాజం మధ్య, ఈ లోకస్తుల మధ్య, దేవుని ఎరగిన మనుషుల మధ్య, ఇలాంటి పాప సంబంధమైన చెడు లోకంలో మనం బ్రతుకుతున్నాం అంటే దేన్ని బట్టి మనం బ్రతకగలుగుతున్నాం? మనకున్న ఆధారం ఏంటి? మన ధైర్యం ఏంటి? ఒకటే, ఆ ధైర్యమే దేవుడు. నన్ను ఏం చేయగలరు? ఈ పరిస్థితులు నన్నేం చేయగలవు? ఎందుకంటే నా దేవునికి నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుడు అంగీకరించి నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుండి, ఈ మనుషుల చేతుల్లో నుండి, ఈ ఇబ్బందులనే పరిస్థితుల్లో నుంచి నా దేవుడు విడిపించగలిగిన వాడు. నాకేంటి భయం? అర్థమైందా? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించేది. నిజంగా నీకు ఆ ధైర్యం ఉందంటావా? ఒక ఆయన మన సహవాసంలోనే ఉన్నాడు. ఆయన ఒక బిలీవర్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో పనిచేసేవాడు అన్నమాట. ఆయన
ఆయన టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేసే ఒక ఆయన సువార్త చెప్పాడు. ఆ సువార్త చాలా కాలం ఈయన నమ్మలేదు, కానీ ఆ తర్వాత దేవుని నమ్మాడు. ఆయన దేవుని నమ్మిన తర్వాత అతను కులం వాళ్ళందరూ కూడా వెలివేసేశారు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో, అందులో రాజోలి ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా, అమలాపురం, అంతర్వేది, రాజోలి అందరూ కూడా, వాళ్ళందరూ పెద్ద కాపులు అన్నమాట. అంటే కాపుల్లోనే పెద్ద కాపులు. కాపులు వేరు, పెద్ద కాపులు వేరు. ఈస్ట్లో మళ్ళీ ఈ కులంలో మళ్ళీ ఇంకెక్కువ ఇలాగ ఉంటారనమాట. వాళ్ళు ఏం చేశారంటే కులములో నుంచి వెలివేసేసి నీ కూతురులకి నీ కొడుకులకి ఇంకెవరో పెళ్ళిళ్ళు చేసుకోమని భయపెట్టేశారు. ఆయన అన్నాడు, సరే దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రానికి నా బిడ్డలకే పెళ్ళిళ్ళు కావా, నా కొడుకులకే పెళ్ళిళ్ళు కావా, ఇంక నేను నమ్మిన దేవుడు ఇంకెందుకు, ఇంకా సరే చూద్దాం ఆ దేవుడు చేయగలడా చేయలేడా. సరే ఆయన మాత్రం దేవుడు మందిరాన్ని, తన బిడ్డలందరినీ, 3 కూతుర్లు 2 కొడుకులు అన్నమాట, మందిరాన్ని తీసుకెళ్ళేవాడు. చిన్నప్పటి నుంచి దేవుని యొక్క మందిరంలో పెంచాడు. ఆయన తర్వాత బంధువులందరూ కూడా ఏదో మర్చిపోయారు, మళ్ళీ రావడం మొదలెట్టారు, పరిచయం పెంచుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు అన్నారు, నీ కూతుర్లు మేము పెళ్లి చేసుకుంటాం, మీ బిడ్డలు మేము పెళ్లి చేసుకుంటాం అన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈయన అన్నాడు, మీరేమో దేవుణ్ణి ఎరగినవారు, మా బిడ్డలేమో దేవుణ్ణి నమ్మినవారు. ఒకప్పుడు ఈ దేవుణ్ణి నమ్మినందుకే కదా మీరు మమ్మల్ని అందరూ వదిలేసి బయటకు పోయారు, ఆ కులంలో నుంచి కూడా వెలివేసేసారు. ఇప్పుడు నేను ఎలాగ నా బిడ్డలు మీకు ఇస్తాను? నేను ఇప్పుడే చెప్తున్నాను, నాకు కులముతో పని లేదు, డబ్బుందా లేదా నాకు అక్కర్లేదు. వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్నారా లేదా చాలు. వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలైతే నేను వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తాను, నాకేం అంతకంటే ఏమక్కర్లేదు అంటే ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు ఆయన మీద. అయితే ఈయన ఒక దేవుడి దగ్గర ఇలా ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను నీ కొరకు ఎన్నో పోరాటాలను నీ కోసం నిలబడ్డాను, నాకు ఈ చిన్న సహాయం చేయి. ఏంటో తెలుసా, ఈ అన్యజనులందరూ కూడా నువ్వు దేవుడివని తెలుసుకునేటట్లుగా నాకు ఒక అద్భుతాన్ని చేయాలి. ఏంటి అంటే, ఈరోజు నీతో నేను ఒక ప్రమాణం చేస్తున్నాను, నా 3 ఆడబిడ్డలకి రూపాయి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేయాలి. నేను ఒక రూపాయి కట్నం ఇవ్వను నేను. అలాగని నా కొడుకులకి కూడా ఒక రూపాయి కట్నం లేకుండానే పెళ్లి చేస్తాను. అలాగే చేస్తాను. ఒకవేళ నాకు కలిగి ఉండి నేను ఏదైనా ఇస్తేనే వాళ్ళు తీసుకోవాలా, అంతే తప్ప నన్ను ఎవ్వరూ డిమాండ్ చేయకూడదు. అలాగైతే నా కూతురు నేను వాళ్ళకి ఎవరు ఇచ్చి పెళ్ళే చేయను అన్నాడు ఆయన చెప్పాడు. సరే, పెద్ద కూతురికి మొట్టమొదటి సంబంధం వచ్చింది. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, తల్లిదండ్రులు కూడా లేరు ఆయనకి. ఒక తండ్రి ఉన్నాడు, కానీ తండ్రి కూడా అంతంత మాత్రమే, సరైనడు కాదు, అంత ఆత్మీయుడు కాదు. కానీ ఒకటే చూశాడు, ఈ అబ్బాయి ఆత్మీయుడు, ఇతనికి ఎవరూ లేకపోయినా పర్లేదు, ఇతనికి ఆస్తుందా లేదా నాకు అనవసరం, ఇతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, కట్న కూతురుని ఇస్తాను. ఆ అబ్బాయి కూడా, అంకుల్ నాకేమీ కట్నం అక్కర్లేదు, పెళ్ళి మీరు చేస్తే మీ దగ్గరే చేయండి, లేదు నా దగ్గర చేయాలి అంటే నా దగ్గర అంత లేదు, మీరు పెళ్లి ఖర్చైనా భరించండి, ఎందుకంటే నాకేమర్థం. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు రూపాయి అడగకుండా నువ్వు నన్ను కూతురుని చేసుకుంటాను అంటున్నప్పుడు ఒక రూపాయి కూడా నేను నీకు అంటే నీకు కట్నంగా ఇవ్వను, కానీ నీకు అన్నీ కొనిస్తాను, పెళ్ళి బట్టలతో సహా. పెళ్ళంతా ఆయన చేశాడు. మొదటి కూతురికి. రెండవ కూతురికి ఒక ఆర్మీ ఆఫీసర్ అన్నమాట. కావాలని కోరి, అదేనా మన సహవాసంలోనే వాళ్ళు వచ్చి బతిమాలి మీరు రూపాయి కట్నం ఇవ్వకరొద్దు, మీ పిల్లని అలాగ ఇస్తే అలా తీసుకుపోతామన్నారు. రెండో పిల్లకు కూడా పెళ్లి చేశాడు, 3వ అమ్మాయికి పెళ్లి చేశాడు. ఇప్పుడు 2 కొడుకులు కూడా, ఒక ఆయనేమో మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఇంజనీరు, రెండో కొడుకేమో ఒక మాస్టర్. మరి ఇప్పుడు ఇలా పెళ్లి చేయాలి కదా. ఈ కొడుకుల కట్నాల కోసం బోళ్ళు మంది, మీ కొడుకు ఎంత ఇస్తాం, అంత ఇస్తాం, ఎలాగిస్తాం, వెళ్ళిస్తాం. లేదు, నా కూతుర్లకి దేవుడు ఎంత సహాయం చేశాడు కాబట్టి నా కొడుకులకి రూపాయి కూడా కట్నం తీసుకోను, అలాగే చేస్తాను. అలాగే చేశాడు ఆయన. ఆయన ఇప్పటికీ ఉన్నాడు, ఇంకా ప్రాణంతో ఉన్నాడు, చచ్చిపోలేదు ఆయన. ఆయన అంటాడు, ఆయన ఒకసారి నాతో చెప్పాడనమాట, అంటే సాక్ష్యమైన రాజుల్లో ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన ఎలా రక్షించబడ్డాడు,
ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో ఆయన సాక్ష్యం చెప్పాడనమాట. ఇది నా పరిస్థితి, నేను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు. అర్థమైందా? ఇలాంటి ఒక సాక్ష్యం కాదు, ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారో. నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు నా కష్టం నుంచి దేవుడు విడిపించాడు. నేను నా కుటుంబంలో ఉన్న వారి రక్షణ కొరకు నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నా వారిని రక్షించాడు. ఈరోజు మన సాక్ష్యం ఏంటి? ఈరోజు మన సాక్ష్యం ఏంటి? అసలు దేవుడు నమ్ముకున్నామని తప్ప మనకేమైనా సాక్ష్యం ఉందంటావా? ఏది మన సాక్ష్యం? అందుకని అంటాడు, అసలు నువ్వొక సాక్షిగా బ్రతికితే కదా నీకో సాక్ష్యం ఉండడానికి. నువ్వొక సాక్షిగా లేనప్పుడు నీకెక్కడదా సాక్ష్యం? అందుకనే దేవుడు అంటాడు, నేను నీకు ఎలా సహాయం చేయగలుగుతాను, నీకు ఎలాగ నీకు ప్రార్థన వింటాను, ఎలా నీ మొర వింటాను, నీకు ఎలాగ నేను సహాయం చేస్తాను. దేంట్లో నువ్వు నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలివి. నాలో నువ్వెంత నమ్మకస్తుడిగా ఉన్నావు, నమ్మకస్తురాలుగా ఉన్నావు. దేని విషయంలో నువ్వు నమ్మకస్తురాలివని నేను నీకు సహాయం చేస్తాను. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నా దృష్టిలో దేంట్లోని కూడా యోగ్యురాలువు కావు, యోగ్యుడువు కావు. నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, దేవుడు ఎవరికైనా సహాయం చెయ్యాలి అంటే ఈ సాక్ష్యము అనేది చాలా ప్రాముఖ్యమైనది. అవునా? అవునా? సరే, అది అవునా కాదా మీకే చూపిస్తాను. లూకాసు వార్త. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాలలో ఆయనకి ఒకసారి ఇలాగా కొంతమంది యూదులు వచ్చి యేసు ప్రభువారి దగ్గర ఇలాగూ మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు అంటే వారు ఇలా చెప్పారు. 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనమండి. 7:4. లూకాసు వార్త 7వ అధ్యాయము 4వ వచనమండి. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అర్థమైందా? నీ వలన అతడు ఈ మేలు పొందుటకు యోగ్యుడు. దేవుడి ద్వారా మనం సహాయం పొందడానికి మనం ఎంత యోగ్యులం? దేంట్లో మనకు యోగ్యత ఉంది, దేంట్లో మనకు అర్హత ఉంది? కొన్నిసార్లు అంటే ఒక దాంట్లో లేకపోతే ఒక దాంట్లోనే ఉండాలి కదా. ఇప్పుడు ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లోనే ఉండాలి కదా అంటారు. ఇంక ఏదీ లేకపోతే ఎలా అర్హుడు అవుతావు నువ్వు? ఏదీ లేకపోతే ఎలా అర్హుడు అవుతావు? దేవుడు అంటున్నాడు, నీకేముందని యోగ్యత, నీకేముందా అర్హత? నా దగ్గర నుంచి నువ్వు సహాయం పొందాలి అంటే నీకున్న అర్హత ఏంటి? దేంట్లో నువ్వు యోగ్యుడివి, యోగ్యురాలివి? ఇలా లేకుండా పైకి భక్తి కలిగి ఉండి ఏదో దేవుడిని నమ్ముకున్నాం, గుడికి వెళ్తున్నాం, యేసుప్రభువారిలో బాప్తీసం తీసుకున్నాం, దేవుడు కానుకలు ఇస్తున్నాం, ఇవన్నీ దేవుడికి పనికిరావు. అర్థమైందా? ఇవన్నీ మనకు అలవాటు, ఇవన్నీ మనం ఆచారంగా చేస్తున్నాం. అందుకని అంటున్నాడు, నా శక్తి అంటే ఏంటో నీకు తెలుసా? అసలు నా శక్తిని నువ్వు తెలుసుకున్నావా? నా శక్తిని నువ్వు తెలుసుకుంటే నిజంగా ఆ శక్తిలో ఉన్న బలం ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే నన్ను ఎప్పటికీ నువ్వు వదిలిపెట్టవు. లోకంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు వదిలేస్తావేమో, కానీ లోకాన్ని నన్ను మాత్రం వదలవు. అందుకనే తమ దేవుణ్ణి ఎరగాలట ముందు. నీ దేవుడు ఎవరో నువ్వు ఎరిగేవా? మీ అందరికీ తెలుసు కదా, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు ఆయన, తమ దేవుణ్ణి ఎరిగివారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారట. అసలు దేవుణ్ణి ఎరగాలి కదా నువ్వు. నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలిగితే కదా. ఆ దేవుడు ఎవరో నీకు తెలియనప్పుడు యేసుప్రభువారని తెలుసు, ఆయన దేవుడని తెలుసు, ఆయన పాపాలు క్షమిస్తాడని తెలుసు. ఇంతేనా? నువ్వు తెలుసుకుంది ఏంటంటే యేసుప్రభువారు పాపాలు క్షమించగలిగిన శక్తి మాత్రమే కలిగి ఉన్నాడా? నీ సమస్యల్ని, నీ బాధల్ని తొలగించగలిగిన శక్తి మాత్రమే కలిగి ఉన్నాడా? మరి దేంట్లో ఇంక దేవుడు గొప్పవాడు? అందుకని యేసుప్రభువారి గురించి అంటాడు, ఆయన సర్వశక్తిమంతుడు. సర్వములో కూడా ఆయనకున్న అధికారము, ఆయనకున్న శక్తి
ఈ భూమి మీద మరెవ్వరికీ లేదు. దేని విషయంలోనైనా నువ్వు దేవుడి దగ్గర శోధించు, నువ్వు దేవుడిని అడుగు, ఏదైనా సరే ఆ దేవుడు నీకు చేయగలడా చేయలేడా చూడొకసారి. అలాగ ఉండాలి అంటే నీలో మొట్టమొదటిగా ఆ యోగ్యత, ఆ అర్హత, ఆ సాక్ష్యం నీకుందా? నువ్వెక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డవు అనే సాక్ష్యాన్నైనా నువ్వు కాపాడుకున్నావా? ఆ సాక్ష్యమే నీకు లేనప్పుడు దేవుడు నీకెలాగ సహాయం చేస్తాడు? ఆయన నీ భ్రమ. అర్థమైందా? దేవుడు సహాయం చేస్తాడు అనుకోవడం మన భ్రమ, అంతే. అలా భ్రమలోనే బ్రతుకుతాం, కానీ సహాయం మాత్రం మనం పొందలేం. అందుకని అంటాడు, వెలిచూపు వలన కాదు. ఇప్పటికైనా నీ జీవితంలో వెలిచూపును వదిలేయి. లేనిది ఉన్నదని నువ్వు భ్రమపడవద్దు. వెలిచూపు అనేది అంటే లేనిది ఉందని నమ్మడం అన్నమాట అంటున్నాడు ఆయన. అంటే చూడండి, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు తారు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు, బస్సు వెళ్తూ ఉంటే మీరు ముందుకు చూడండి, అక్కడ నీరు పారినట్టు కనపడుతూ ఉంటుంది. తారు ఎండకి ఎలా కనపడుతుంది అంటే అక్కడ రోడ్డు మీద నీళ్ళు ఎక్కడ అయినట్టు కనపడతాయి, కానీ అక్కడ నీళ్ళు ఉండవు. కారణం ఏంటో తెలుసా? ఆ రోడ్డు మీద ఆ ఎండకి అలా కనపడుతుంది అంతే. వెలిచూపు అనేది కూడా అంతే. నా బ్రతుకులు ఎలాగుంటుందో తెలుసా? దేవుడిని యథార్థంగా సేవించకపోయినా ఒక గుడ్డి నమ్మకం అనమాట. దేవుడే చూస్తాడులే, దేవుడే ఇస్తాడులే, దేవుడే సాయం చేస్తాడులే. ఎలా చేస్తాడు ఆయన? ఎలాగిస్తాడు ఆయన? నిన్ను ఎలాగ ఆదుకుంటాడు? ఇలాగ ఉంటే కదా నిన్ను ఆదుకునేది, అలా లేకుండా నిన్ను ఎలాగ ఆదుకుంటాడు ఆయన? అర్థమైందా? అందుకనే దేవుని బిడ్డలుగా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడు. ఎవరి దగ్గరో కాదు, నీ దేవుడి దగ్గర సాక్ష్యాన్ని కాపాడు. నేను నా దేవుడికి నేను నమ్మకమైన వాడినా. మరొక మాట మీకు చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనమండి. 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడుతున్నావా? నిన్ను నీవే నీ దేవుని దృష్టిలో యోగ్యుడిగా, యోగ్యురాలుగా కనపడుతున్నావా? మరి ఎలా వింటాడు దేవుడు ప్రార్థన? ఎలా దేవుడు సహాయం చేస్తాడంటున్నావు? భ్రమలో బ్రతుకుతావా? ఇస్తాడులే, చేస్తాడులే, ఆయన తప్ప ఎవరు చేస్తారు, ఇంకా ఆయనే చేస్తాడులే, ఇదా? అలాగైతే ఎప్పటికీ నువ్వు పొందలేవు. ఎప్పటికీ దేవుడి ద్వారా నీకు సహాయం దొరకదు. అందుకనే ఈ రాత్రి దేవుడిని నా ప్రార్థన వినాలి అంటే మనం యోగ్యులమా? ఆయనకి ఇష్టమైన కార్యాన్ని చేస్తున్నామా? ఆయనకి నమ్మకంగా మనం జీవిస్తున్నామా? అలాగ ఉండి చూడు. నువ్వు ఏది దేవుణ్ణి అడుగుతావో అది దేవుడు చేయగలుగుతాడు. ఏదైనా దేవుడికి నమ్మకంగా నువ్వు ఉండి దేవుడు చెప్పినట్లుగా నువ్వు జీవించడం ప్రారంభించు. ఆ తర్వాత చూడు ఆ దేవుడు ఎంత శక్తిమంతుడో. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకున్న ప్రతి సమస్యను తీర్చగలుగుతాడు ఆయన. ఎలాంటి దాని నుంచైనా దేవుడు విడుదల చేయగలిగిన వాడు. అలా లేకుండా ఎలాగో ప్రార్థన చేస్తాం మనం? ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేయడమా? మనకు అలవాటుగా ప్రార్థన చేయడమా? ఆచారంగా ప్రార్థన చేయడమా? ఇదా మనం నేర్చుకుంటే ఎంత కాలానికి దేవుడి దగ్గర నుంచి మనం జవాబు పొందుతాం? దేవుడి దగ్గర నుంచి నువ్వు అడిగేవు అంటే అది పొందేంతవరకు ఆ దేవుని పాదాలను వదిలిపెట్టద్దు. యాకోబు దేవుడిని అలాగూ ప్రార్థించాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఇక్కడి నుంచి నిన్ను వదలను నిన్ను అన్నాడు. దేవుడు అన్నాడు, యాకోబు నన్ను వదిలే నేను పోతాను. లేదు ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించేదాకా నీ పాదాల వదలను. ఆఖరికి అక్కడ ఒక మాట అంటాడు. ఏమన్నాడో తెలుసా? మీకు ఆ మాట చూపిస్తాను ఈ రాత్రి. ఆదికాండము 32వ అధ్యాయము. ఈ ముక్క మాట మాత్రమే చూపిస్తాను. ఆదికాండము 32వ అధ్యాయము
24 వచ్చినవండి 32-24. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. దేవుడితోనంట ఒక నరుడు తెల్లవారులు పెనుగులాడాడట. పెనుగులాడడం అంటే ఒకళ్ళు పట్టుకుని పడ్డం అన్నమాట. పెనుగులాట, ఎంత పెనుగులాట అన్నారో. దేవుడు అంటున్నాడు, నన్ను వదిలే నేను పోతాను, నిన్నెలా దీవిస్తాను, నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇచ్చేసావు, అలా చేసావు. దేవుడు అంటున్నాడు, ప్రభువా నేను మంచోడిని అని చెప్తాలేదు కదా, నేను చెడ్డవాడిని, నేను తప్పు చేయలేదని చెప్తాలేదు కదా, నేను తప్పు చేసిన వాడిని. నువ్వు తప్ప నన్ను ఎవరు క్షమిస్తారు? నువ్వు తప్ప నన్ను ఎవరు రక్షించగలుగుతారు? ఇక నువ్వే నన్ను క్షమించకపోతే ఈ లోకంలో నాకు ఎక్కడ క్షమాపణ కలుగుతుంది? లేదు తండ్రి, నన్ను క్షమించు. దేవుడు యాకోబుకు చూపించినవన్నీ దేవుడి దగ్గర యాకోబు ఒప్పుకుంటున్నాడు. మరి ఇలాంటి వాడిని నన్నెలా దీవించమంటావు? లేదు తండ్రి, నన్ను క్షమించి దీవించు, నన్ను క్షమించి దీవించు. ఆఖరికి దేవుడు యాకోబుని క్షమించాడు, యాకోబుని దీవించాడు. వదులుతలేదు. ఈ రెండు నువ్వు చెయ్యాలా. నన్ను క్షమించేవాడువు నువ్వే, నన్ను దీవించేవాడువు కూడా నువ్వే. ఈ రెండు నువ్వు చేస్తేనే నిన్ను వదులుతాను, లేకపోతే నిన్ను వదలను. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడితో మనం ఎలా పెనుగులాడుతున్నావు? ఏది నీ పోరాటం దేవుడి దగ్గర? దేని విషయంలో పోరాడుతున్నావు? దేని విషయంలో దేవుడిని అడుగుతున్నావు? అసలు పోరాటం ఉందా? ఈ రోజున మనం ఎలాగున్నాం తెలుసా? ఎంతో సుఖంగా బ్రతుకుతున్నామో. మనకు 3 పూట్ల ఆహారం దొరికింది, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, ఉండడానికి అన్ని రకాలుగా వసతులు ఇల్లు ఉంది, కావలసినంత సంపాదించుకోవడానికి బలం ఉంది, మనకు అన్నీ ఉన్నాయి. ఇంకా దేవుడి దగ్గరికి ఎందుకండి పోరాటం? దేవుడిని ఎందుకు అడగాల? ఈరోజు మనం ఎలాగైపోయింది తెలుసా? ఆత్మీయమైన సోమరులుగా మారిపోయాం. సోమరికట ఏది దొరకదట. సోమరుడికి ఏం దొరుకుతుందండి? కష్టపడేవాడైతే సంపాదించుకుంటాడేమో కానీ సోమరుతనం ఉన్నవాడికి ఏమీ దొరకదు. ఆత్మీయంగా మనం సోమరులుగా ఉంటే ఎలాగ మనం దీవించబడతాం? ఎలాగ మనం చేసిన ప్రార్థనకు శక్తి ఉంది? మనం చేసే ప్రార్థన దేవుడు ఎలాగంటాడు? అసలు పోరాటం ఉందా? లేదు. అందుకే మనం దేవుడి దగ్గర నుంచి సహాయం పొందలేకపోతున్నాం. ఒక నరుడు దేవునితో తెల్లవారు వరకు పెనుగులాడాడట. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదలను, నన్ను ఆశీర్వదించు. ఆఖరికి దేవుడు అన్నాడు, యాకోబు నీ పేరు యాకోబు కాదు, ఇంకా ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. అంటే నువ్వు పోరాడి గెలిచిన వాడివి, నువ్వు రాజకుమారుడివి, రాజుపుత్రుడివి, పోరాటంలో విజయాన్ని పొందినవాడివి, నాతోటే నువ్వు గెలిచావు. యాకోబు ఎలాంటివాడు తెలుసా? దేవునితో పోరాడి గెలిచిన వాడట. ఇక మళ్ళీ బైబిల్ ఇంకెవరి గురించి ఆ మాట చెప్పడం. యాకోబు దేవునితో పోరాడి గెలిచాడట. అర్థమైందా? అది ఒక దేవుని బిడ్డ అనేవాడు ఎలాంటి వాడు తెలుసా? దేవునితో పోరాడి గెలిచేవాడు. నువ్వు అనుకునేది సాధించేదాకా దేవుడి దగ్గర పోరాటాన్ని ఆపకూడదు. ఎలాంటి పోరాటమో తెలుసా? అందుకని అంటాడు 144 కీర్తన 1వ వచనంలో దావీదు అంటాడు, ప్రభువా నా వేళ్లకు, నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తున్నాను. ఈ పోరాటములో దేవుడి దగ్గర విజయాన్ని సాధించగలుగుతున్నామా? అలా సాధించలేనప్పుడు నా ప్రార్థనకు జవాబు ఎక్కడి నుంచి వస్తుందంట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థన వింటున్నాననే గమనికైనా నీకుందా? అసలు నువ్వేం చేస్తున్నావు, నేను ఏం వింటున్నాను అనేది కూడా నీకు వినబడుతుందా? ఒకవేళ నేను ఇంటే నేను సాయం చేస్తానే. నువ్వు చేసే ప్రార్థన ఎలాగుండాలి తెలుసా? అతని చెవులోనికి జొచ్చాలట. దావీదంటాడు, అతడు ప్రార్థన చేసినప్పుడట ఇలా చేశాడట ఆయన. సరే మీకు చూపిస్తాను. 18వ కీర్తన గ్రంథము 18వ కీర్తన 6 వచనమండి. 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను.
నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో జొచ్చెను. సరే, నా మొర ఆయన సన్నిధికి చేరడమే కాదు, ఆయన చెవులో జొచ్చాల. మనం ఎప్పుడైనా మనం చేసే ప్రార్థన ఆ దేవుని యొక్క చెవులోనికి వినపడుతుందా? ఆ చెవులోనికి జొచ్చాలట. 34వ కీర్తనలో అంటాడు ఆయన, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అవునా? సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. ఎవరు ప్రార్థన దేవుని యొక్క చెవులో జొచ్చుతుందో చూపిస్తాను మీకు. 34వ కీర్తన 15 వచనమండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. ఆయన చెవులోనికి ఎవరు ప్రార్థన జొచ్చుతారో తెలుసా? నీతిమంతుల యొక్క ప్రార్థన. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన ఎప్పుడైనా నా చెవులకు జొచ్చిందంటావా? నాకు వినబడేలాగా ప్రార్థన చేసావా? నాకు వినబడేలాగా ప్రార్థన చేసావా? దేవుడికి వినబడాలంటే గట్టిగా అరక్కరొద్దు. అన్న ఎలా ప్రార్థన చేసిందంట? పెదవులు మాత్రమే కదులుతున్నాయి కానీ స్వరం మాత్రం వినబడలేదట. పెదవులు కదులుతూ స్వరము బయటికి వినబడకపోయినా ఎవరికి వినబడిందంట? దేవుడికి వినబడింది. హన్నా యొక్క ప్రార్థనను దేవుడు విని హన్నాను దేవుడు జ్ఞాపకము చేసుకొనెను, ఆమె గర్భాన్ని తెరిచాడట దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ ప్రార్థన నాకు వినబడుతుందా? నీ ప్రార్థన నాకు వినబడేలాగా ప్రార్థించు. రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే ఆ రహస్యమందు చూచి తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యాలి కదా. ఎలాంటి ప్రార్థన? నువ్వు చేసే ప్రార్థనకి నేను వినాలి అంటే ముందు నువ్వు ఎలాగున్నావు? నువ్వు యోగ్యురాలువా, యోగ్యుడువా? అసలు నీకు సాక్ష్యం ఉందా? నీకు సాక్ష్యం లేకుండా నువ్వు ఎలా దేవుడి దగ్గరికి వస్తావు? నువ్వు ఎలా దేవుడు నీ ప్రార్థన వింటాడు? మూడవదిగా ఆయన అంటున్నాడు, నువ్వు నీతిని అనుసరించి జీవిస్తున్నావా? యథార్థంగా జీవిస్తున్నావా? ఇవేవీ లేకుండా నా దగ్గరికి వచ్చి, తండ్రి నాకు ఎలాగుంది, నా సమస్యలు ఎలాగున్నాయి, లేకపోతే నా సంఘంలో పరిస్థితులు ఎలాగున్నాయి, సహాయం చేయి తండ్రి అని మనం చెప్పే మాటలక దేవుడు వినేది. అందుకంటాడు, దేవుని ప్రజలు మాట్లాడే ప్రతి మాట శక్తి కలిగిన మాట. దేవుని బిడ్డలంటే ఎవరో తెలుసా? వారి నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అంటే అది జరుగుతుందన్నమాట. దేవుని బిడ్డలు మాట్లాడే ప్రతి మాట శక్తి కలిగిన మాట. అందుకని అంటాడు, మీ మాటలు ఉప్పు వేసినట్లుగా శక్తిగా జీవము కలిగిన రుచిగా ఉండాలా. అందుకని దేవుని బిడ్డలు మితముగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా అది అక్షరాలుగా జరుగుతుంది. దేవుని బిడ్డలు ఏది త్వరపడి మాట్లాడరు, త్వరగా మాట ఎవరు. దాన్ని చాలా ఆలోచన చేసి దేవుడి దగ్గర కనిపెట్టి, ప్రభా ఈ మాట నేను చెప్పనా వద్దా, ఈ మాట నేను వాళ్ళకి ఇవ్వనా వద్దా, ఇవన్నీ ఆలోచన చేసి దేవుడు చెప్పమంటేనే ఇవ్వమంటేనే వాళ్ళు ఇస్తారు. అంత త్వరగా ఎవరు. ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట మీదే వాళ్ళు ఎలాంటి వారో ఆధారపడినది ఉంటాయన్నమాట. మనం మాట చెప్పి మనమే దానికి తగినట్లుగా లేమనుకోండి, ఆ మాట నెరవేర్చలేదంటండి, మన మాట మీద లేనివారు. మాట మీద లేని వారికి మనకెక్కడ సమాజంలో విలువ ఉంటుంది? సమాజం విలువ ఇవ్వాలి అంటే నువ్వేం మాట్లాడుతున్నావో నీ మాటకు నువ్వైనా విలువ ఇవ్వాలి. నువ్వు చెప్పినట్లుగా జీవించాలి. నీ మాట ఒకటి, నీ ప్రవర్తన ఒకటైతే లోకంలో నీకు, సమాజంలో నీకు ఎక్కడ విలువ ఉండదు. సమాజంలోనే విలువ లేదు అంటే దేవుడి దగ్గర ఇంకెక్కడ ఉంటుంది విలువ? హృదయంతరంగా ఎరిగినవాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టేటప్పుడు నీ ప్రార్థన వింటున్నానా లేదా అనే ఆ స్పర్శ, ఆ గమనికైనా నీకుందా? మరి ఇంతకాలం నేను అడిగేనే దేవుణ్ణి, మరి నేను ఇంతకాలం దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఎందుకు నా దేవుడు నా ప్రార్థన వినలేదు, ఎందుకు నాకు దేవుడు సహాయం చేయలేదని ఆ బాధ అయినా నీకుందా? ఒకవేళ నిజంగా నీకు అలాగుంటే తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నిజమే, ఇన్ని సంవత్సరాలుగా నేను పలానా విషయాన్ని అడిగాను, ఇన్ని సంవత్సరాలుగా నేను ఇలా ప్రార్థన చేశాను, కానీ ఏది ఎక్కడ జరిగింది, అలా జరగకపోవడం గల కారణము
ఈ రాత్రి నాతో మాట్లాడు. నేనే దాని కారకురాలు. నన్ను క్షమించు. నేను దేని విషయంలో యోగ్యురాలని, నేను ఏముందని నా సాక్ష్యం నువ్వు నాకు సహాయం చేయడానికి, నేను ఎంత నీతిగా యథార్థంగా జీవించగలుగుతున్నాను. మరి ఇలాంటివి లేకుండా నా ప్రార్థన నువ్వు ఎలాగింటావు? ఈ రాత్రి ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు. నేను నీ కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నాను. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళో జీవించడానికి ప్రయత్నం చేసి ఉంటావో అప్పుడు అడుగు దేవుణ్ణి. నువ్వు ఏది అడుగుతావో తప్పక దేవుడి దగ్గర నుంచి పొందుతావు. అర్థమైందా? నువ్వు దేవుణ్ణి అడగాలే తప్ప ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు నా ప్రార్థనను వినాలి అంటే దానికి తగినట్లుగా జీవిస్తాం. అలాగ జీవించినప్పుడే దేవుడు నా ప్రార్థనను దేవుడు అంగీకరించగలడు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 24వ అధ్యాయంలో దావీదు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దావీదు యొక్క ప్రార్థనను అంగీకరించాడు. అతడు విన్నాడు, అతనికి సహాయం చేశాడు. వెంటనే చెప్పాడు, ఏ దేవదూత అయితే దూసుని కత్తి చేత పట్టుకొని మరలా తెగులు పుట్టించడానికి వెళ్తుందో ఆ దేవదూతకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇంక నువ్వు వద్దు, తెగులు ఆపేయి, వచ్చే నువ్వు నా దగ్గరికి. దావీదు నా దగ్గర దీనుడుగా తగ్గించుకొని తను ఒప్పుకున్నాడు. కాబట్టి నేను అతన్ని క్షమించాను, అతన్ని పెట్టవలసిన శిక్ష అతను పెట్టేశాను, చాలు, ఇంక నువ్వు ఖడ్గాన్ని ఎత్తొద్దు. అర్థమైందా? దావీదు యొక్క ప్రార్థన దేవుడు విని ఆ నాశనము చేసే దూతను ఆపాడు దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ ప్రార్థన విని నువ్వు నష్టపోయే, నీకు నాశనము కలిగించే ఆ పరిస్థితులన్నిటినీ నేను ఆపుతాను కదా. సరే, ఆపాడా లేదా? ఆ ఒక్క మాట మీకు చూపిస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము, సమూయేలు రాసిన 2వ గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 16వ వచనమండి. అయితే దూత యెరూషలేము పైన హస్తమును చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడుని గురించి సంతాపం ఉంది, అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. ఆలోచించారా? జనులకు నాశనము చేసే ఆ దూతకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడట, ఇక నువ్వు ఆపేయనియొద్దు, నువ్వు నాశనం చేయొద్దు. ఇంతకాలము నిన్ను నన్ను నాశనము చేసే, నిన్ను నన్ను పాడు చేసేది, నిన్ను నన్ను బాధ పెట్టే ఆ దూతల నుండి, మనల్ని బాధ పెట్టే వాటి నుండి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటావా? ఆ దేవుడు ఒక్క మాట పలికితే ఇవన్నీ సమస్యలు తీరిపోతాయి. ఆ రోజు దేవుడు నాశనము చేసే దూతతో చెప్పగానే ఆ దూత ఎప్పుడైతే ఆగిందో తెగులు నిలిచిపోయింది, తెగులు ఆగిపోయింది. ఈ రోజు దేవుడు అంటున్నాడు, అలాగే నీ ప్రార్థన ఉంటే ఏమైతే నష్టపోయావో, ఏమైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నెమ్మది లేదో, నీ జీవితంలో దేన్నైతే నువ్వు పోగొట్టుకుని కష్టాలు పడుతున్నావో, ఈరోజు నేను మాటిస్తున్నాను, అవన్నీ ఇక్కడి నుంచి నీకు తొలగిపోతాయి. పాడు చేసే వాటన్నిటినీ తీసివేస్తాను అన్నాడు కదా. గొంగళ పురుగులు తినివేసిన దానిని, పసర పురుగులు తినివేసిన వాటిని, మరి చీడ పురుగులు తినివేసిన వాటిని, మిడతలు తినివేసిన వాటిని మరలా నేను ఇస్తాను. నేను దేవుణ్ణి, నా మాట మీరు వింటే మరలా తిరిగి వాటిని నేను ఇవ్వగలిగిన వాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రార్థనకి వెళ్ళే ముందుగా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నాం? దేవునితో పెనుగులాడుతున్నామా? అటువంటి ప్రార్థన భారం ఉందా? అలా పట్టుదలతో ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుడు మన ప్రార్థన వినేలాగా, మన మొర ఆయన చెవులకు జొచ్చేలాగా ప్రార్థన చేయగలుగుతున్నామా? అలాగే చెయ్యాలి అంటే మనలో అర్హత ముఖ్యం.
యోగ్యత అవసరం. రెండవదిగా నువ్వు సాక్ష్యాన్ని కాపాడు. మూడవదిగా యథార్థముగా నీతిగా జీవించు. ఆయనకిష్టమైన బిడ్డగా జీవించు. మనుషులకి ఇష్టం కాదు, లోకంలో మనుషుల్ని మెప్పించొద్దు, దేవుణ్ణి మెప్పించాలని ప్రయత్నించు. నిన్ను నీవే నీ దేవుడు కనపరుచుకో. ప్రభువా, నేను నీ దృష్టికి యథార్థంగా జీవించగలుగుతున్నాను. ఎప్పుడైతే అలా చూసుకోగలుగుతామో, నువ్వు ఏది దేవుడిని అడిగినా, ఏది దేని గురించి నువ్వు దేవుడికి చెప్పినా, నీ ప్రార్థన దేవుడు వెంటనే విని ఆయన నీకు నాకు జవాబును దయచేయగలిగిన దేవుడు. ఈ రాత్రికాల సమయంలో ఆ రీతిగా దేవుడు మనందరికీ సహాయం చేసి మనం ప్రార్థనను అంగీకరించి దేవుడు మనల్ని సహాయం చేయనుగాక. కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదామండి. ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారో ఆ విషయాలు సరి చేసుకుందాం. యథార్థంగా దేవునితో ప్రార్థించి ఆయన దగ్గర నుంచి సహాయం పొందేవారిగా ఉండాలని ప్రయత్నించేద్దాం. దేవుడితో పెనుగులాడడం అంటే ఆయన మనకు సహాయం చేసేంతవరకు ఆయన పాదాలను వదలొద్దు. ప్రభువా, నా సమస్యలు, నా పరిస్థితులు, నా కుటుంబంలో ఉన్న విషయాలు ఇలాగున్నాయి, సంఘములో ఉన్న పరిస్థితులు ఇలాగున్నాయి. ఈ దినాలలో శత్రువుకి సంఘాల్లో ఎంత చొరబడుతున్నాడు అంటే, దేవుని ప్రజల మధ్య ఉండవలసిన ప్రేమ, సమాధానాన్ని, సంతోషాన్ని తీసివేసి సాతానుడు సంఘములోనికి ప్రవేశించి ఇప్పుడు దేవుని యొక్క ప్రజలలో నెమ్మది లేకుండా చేస్తున్న పరిస్థితులు, ప్రేమ కానీ, సమాధానము కానీ, సంతోషము కానీ లేకుండా దేవుని యొక్క ప్రజల్ని ఎంత సంఘాలను పాడు చేస్తున్నాడో, అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతవరకు సంఘం యొక్క బాధ్యతను తీసుకోగలుగుతున్నాం? సంఘము గురించి చింత మనకేముంది? దేవుని బిడ్డలుగా ఆ సంఘము గురించిన భారం మనకు ఉండాలి. కాబట్టి ప్రభువా, నేటి దినాల్లో సంఘములో ఉన్న దేవుని ప్రజలు ఎలాగుంటున్నారు కనికరించు. ఇలాంటి పరిస్థితులను తప్పించు. సంఘంలోనికి శత్రువు చొరబడుకున్నట్లుగా, ఎవరి ద్వారా శత్రువు లోనికి రాకున్నట్లుగా ప్రతి ఒక్కరిని సంధించు. నీకు తగినట్లుగా జీవింపచేయి తండ్రిని. వారిని ఆత్మీయంగా దేవుళ్ళు ఎదిగేలాగా వారి కొరకు ప్రార్థించేద్దాం. ఎందుకో తెలుసా, శారీరకంగా బలపడ్డారు అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులుగా తయారైపోతారు. నేను చెప్పాలనుకునేది ఒకటి, కానీ దేవుడు చెప్పాలనుకునేది ఒకటి. అందుకనే నేను చదివించాను కానీ దాని గురించి మీకు చెప్పలేకపోయాను. ఎందుకంటే దేవుడు అది కాదు చెప్పాలనుకునేది, ఇది చెప్పు నువ్వు. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఈనాడు దేవుని ప్రజల మధ్య ఉన్న సమస్యలు, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మీయంగా ఎదగకుండా ఏమైతే ఆటంకకరంగా ఉంటున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి దేవుని సేవకులైన వారి కొరకు, రక్షణ లేని వారి కొరకు, అలాగే పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారి కొరకు, అలాగే మరి మన దేశంలో, ప్రపంచ దేశాల్లో దేవుని ప్రజలు హింసించబడుతున్న వారి కొరకు, ఎవరైతే హింసిస్తున్నారో వారిని కూడా దేవుడు సంధించేలాగా ప్రార్థన చేయండి. అలాగే హైదరాబాద్ నిబ్రోన్ను కూడా దేవుడు కనికరించి అక్కడున్న కలవరమైన పరిస్థితులు దేవుడు తీసివేసి సమాధాన సంబంధమైన పరిచర్య చేయగలుగుట్లో ప్రభు సహాయం చేసేలాగా, అలాగే తూర్పుగోదావరిలో జరుగుతున్న పరిచర్య కొరకు, విజయనగరంలో జరుగుతున్న పరిచర్య కొరకు, లంకిలపాలెంలో జరుగుతున్న పరిచర్య కొరకు, అక్కడున్న దైవ సేవకుల కొరకు ప్రార్థించండి. అలాగే ఏలేశ్వరము, రాజబొమ్మంగి, కొండపల్లి ఉన్న విశ్వాసుల కొరకు, అలాగే స్థానిక నర్సీపట్నంలో ఉన్న బేర్షబాకు ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థించేయండి. ఉన్న కొద్దిమందివైన ఆత్మీయంగా దేవుళ్ళో ఎదిగేలాగా ప్రేమ, సమాధానము, సంతోషముతో దేవుళ్ళో ఐక్యత కలిగి జీవించేలాగా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. ఆదివారం పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే తిరిగి దేవుని ప్రజలు దేవుని ఇంటికి రాగలిగేటువంటి ఆటంకం లేకున్నట్లుగా ఉండేట్లుగా ప్రార్థన చేయండి. తిరిగి మీ వ్యక్తిగతంగాను, మీ కుటుంబంగాను ఉన్న మీ సమస్యల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బిడ్డలకు రేపటి నుంచి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వారి కొరకు ప్రార్థించండి. 3వ తారీఖు నుంచి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, వాళ్ళ కొరకు కూడా ప్రార్థించండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. మరలా చెప్తున్నాను, మీరు ప్రార్థన చేసేవారు